యాదాద్రి భువనగిరి జిల్లా బశ్వాపురం గ్రామంలో ఈ నెల 6న సిపిఎం సీనియర్ నాయకుడు, రైతు సంఘం మాజీ డివిజన్ కార్యదర్శి, మాజీ సర్పంచ్ కామ్రేడ్ రాసాల వెంకటేష్ ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మారక స్తూప ఆవిష్కరణతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సిపిఎం నాయకులు ప్రకటించారు. భువనగిరిలోని సుందరయ్య భవన్లో జరిగిన మండల కమిటీ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ఈ వివరాలు వెల్లడించారు. కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాసాల వెంకటేష్ జీవితం, పేదల హక్కులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. గ్రామ సర్పంచ్గా గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులకు మార్కెట్ సౌకర్యాల కోసం పోరాటాలు సాగించారని గుర్తు చేశారు. అమరజీవి కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారు బసవాపురం మాజీ సర్పంచ్గా, సిపిఎం పార్టీ భువనగిరి డివిజన్ కమిటీ సభ్యునిగా, మండల కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి డివిజన్ రైతు సంఘం కార్యదర్శిగా పనిచేసిండు. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ ఆగస్టు 6 తారీఖు నాడు అనారోగ్యంతో చనిపోయాడు. వారి ఆశయ సాధన కోసం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ నెల 6 తారీఖు నాడు బసవాపురం గ్రామంలో వారి స్తూప ఆవిష్కరణ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ గారు పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారు బసవాపురం ప్రాజెక్టు నిర్మాణం నుంచి మొదలుకొని ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక ఉద్యమాలు తీసుకుంటూ ప్రాజెక్టు కావాలనే ఒక పోరాటం నడుపుతూనే ప్రాజెక్టులో ముంపు గురవుతున్న రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని, ముంపు గురవుతున్న తిమ్మాపురం, తర్వాత లప్పనాయక్ తండా, చౌకులు తండా ఈ నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ ప్రకారం 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని అనేక ఉద్యమాలు నడిపిన దాంట్లో వెంకన్న పాత్ర చాలా గొప్పది. అదేవిధంగా రైతు సంఘం నాయకుడిగా ఇక్కడ బునాది గాని కాలువ గురించి కానీ, వడపర్తి కత్వ గురించి కానీ, రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని, మార్కెట్ వ్యవస్థ ఉండాలని ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ, అదేవిధంగా గొర్రెల కాపర్లు, వృత్తిదారుల సమస్యల మీద కూడా వెంకన్న సుదీర్ఘమైన పోరాటాలు నడిపిన పరిస్థితి ఉంది. గ్రామ సర్పంచ్గా గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో చాలా కీలక పాత్ర పోషించిన పరిస్థితి ఉంది. అందుకనే వెంకన్న యొక్క మొదటి వర్ధంతి సందర్భంగా ఈ నెల 6 తారీఖు నాడు బసవాపురంలో సాయంత్రం నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఈ మండలంలో, జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.